హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ట్రెండింగ్ గౌట్ జాబ్స్ టుడే. సో మన ఛానల్లో అయితే కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే కొత్తగా గౌట్ జాబ్ పోస్టింగ్స్ అయితే చేస్తాం. సో బ్యాంకింగ్ ప్రతి సెక్టర్ అయితే అప్లోడ్ చేసేస్తాం. సో ఇదైతే లేటెస్ట్గా ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్ అయితే ఓపెన్ అయిపోయి దీనికి టోటల్గా 22,195 పోస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇప్పటిదాకా టైం లిమిట్ ఉంది అనేది వీడియోలో అయితే చూద్దాం. వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో ఇక్కడ టోటల్ వ్యాకెన్సీస్ అయితే 20,195 పోస్ట్ అయితే ఉన్నాయి అక్రాస్ 16 రైల్వే జోన్స్ అని చెప్తున్నారు. సో దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి 10th పాస్ ఆర్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఎవరైతే కేటగిరీ ఉన్నారో వాళ్ళు 500 కట్టాలి. అందులో వాళ్ళకైతే 400 అయితే రీఫండబుల్ అని చెప్తున్నారు. సో అంతేకాకుండా అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 మాత్రమే, అంటే ఈ ఇందులో కేటగిరీస్ అందరికీ 250 రూపీస్ మాత్రమే అని చెప్తున్నారు. సో దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అయితే చూద్దాం. ఇక్కడ జోన్స్ అయితే 4 జోన్స్గా డివైడ్ చేస్తారు. వెస్టర్న్ రైల్వే జోన్, సో ముంబై వాళ్ళకి వచ్చేసి 3,166 పోస్టులకు అయితే ఉన్నాయి. సో నార్థన్ రైల్వే జోన్ వాళ్ళకి వచ్చేసి 3,537 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ రైల్వే వాళ్ళకి వచ్చేసి 2,157 పోస్టులు ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వే వాళ్ళకి వచ్చేసి 1,078 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందని చూద్దాం. సో ఇందాక చెప్పినట్టయితే అప్లికేషన్ ఫీ అయితే 500 ఉంటుంది. సో రీఫండ్ అయితే మనకు 400 అయితే బ్యాక్ వస్తుంది. సో వీళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది. 250కి మళ్ళీ కంప్లీట్గా రీఫండ్ అయితే వస్తుంది. సో మనకి ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా వచ్చేసి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ 25 మార్కులు, మ్యాథమెటిక్స్ 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద 20 మార్కులు, టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ అయితే కంప్లీట్గా ఇంగ్లీష్లో, హిందీ అండ్ 30 రీజనల్ లాంగ్వేజ్లో అయితే ఉంటాయి. సో మనం నెగిటివ్ మార్కులు 1/3 అయితే చెప్తున్నారు, అంటే ప్రతి 3 క్వశ్చన్లకు ఒక 1/3 మార్క్స్ అయితే కట్ అయిపోతాయి నెగిటివ్ అంటే. సో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, 40% అయితే ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకైతే 30%, ఎస్టీ వాళ్ళకి 30%. ఓకే. సో సిలబస్ అయితే మ్యాథమెటిక్స్ అయితే మెయిన్ ఏముంటుంది, నెంబరింగ్ సిస్టమ్స్ అంటే తెలుసుగా, ప్రైమ్ నెంబర్స్ కానీ వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ మాస్, ఫ్రాక్షనల్స్, ఎల్సిఎంఎస్సి. సో సింపుల్గా ఉంటాయి. 10th ఇంటర్ వాళ్ళకంటే మీరు అర్థం చేసుకోవచ్చు, సింపుల్గానే ఉంటాయి. సో జనరల్ సైన్స్ అయితే ఆల్ఫబెటికల్ నెంబరింగ్, సిరీస్, కోడింగ్ సింపుల్గానే ఉంటుంది. సో కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎవరికైతే ఎగ్జామ్ పేపర్స్ కావాలో నాకు కామెంట్లో ఎగ్జామ్ పేపర్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళకు పర్సనల్గా ఎగ్జామ్ పేపర్స్ అయితే పంపిస్తాను, లేదా వాడి మీద ఒక వీడియో అయితే చేస్తాను. సో ఎగ్జామ్ అయిపోయినాక సెకండ్ రౌండ్ ఏమైతే ఉంటుందో వెయిట్ క్యారింగ్ అండ్ రన్నింగ్ అయితే ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ క్యారీ కింద 35 kgs వెయిట్స్ అయితే తీసుకొని 100 మీటర్స్ అయితే పరిగెత్తాల్సి ఉంటుంది, దట్ టు వితిన్ 2 minutes అనమాట. సో రన్నింగ్ 2 వచ్చేసి 100,000 మీటర్స్ వచ్చేసి 4 minutes 15 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. సో ఫీమేల్ వాళ్ళకైతే 20 kgs 100 మీటర్స్ సేమ్ కాకపోతే 35 kgs మేల్ వాళ్ళకి, 20 kgs వచ్చేసి ఫీమేల్ వాళ్ళకి. సో ఇదన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలని చూద్దాం. సో అప్లై చేయడానికి కూడా మీకు అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ చిన్న ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎట్లా అప్లై చేసుకోవాలని ఇక్కడ చేస్తున్నారు. క్రియేట్ అన్ అకౌంట్ ఇఫ్ యువర్ నాట్ అకౌంట్ ఈస్ నాట్ క్రియేట్, అంటే మీరు అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఆర్ఆర్బి వెబ్సైట్లో. సో దానికి అకౌంట్ అయితే డిజిలాకర్, ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా డిజిలాకర్ ఉన్న వాళ్ళందరికీ ఆధార్ కార్డ్ అయితే లింక్ అయ్యి ఉంటుంది. సో దానికి అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మాత్రం వెబ్సైట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు ఇక్కడ కొత్త అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ చేసేయండి, లాగిన్ హియర్. అకౌంట్ లేకపోతే మాత్రం క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎలా క్రియేట్ చేసుకోవాలంటే కంట్రీ, నేషనాలిటీ ఏంటి, ఇండియా వాళ్ళు ఇండియా పెట్టేసేయండి. నేను కూడా ఇండియానే. నేమ్ వచ్చేసి నేమ్ రాసేయండి. మీ ఫుల్ నేమ్
ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అంటే మీ యాజ్ పర్ ఎస్ఎస్సి అయితే ఇవ్వండి. సో అవి చేంజ్ యువర్ నేమ్ అంటే నో అని పెట్టేసేయండి, నోమ్ చేంజ్ చేసుకోకపోతే. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎస్ఎస్సి అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఎంటర్ చేయండి. సో జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఫాదర్ నేమ్ అందరి నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. సో ఫాదర్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయండి, మదర్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ పెట్టండి, మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది, ఒకసారి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారంటే ఎప్పటికీ యూజ్ అవుతుంది. సో అట్లా కాకుండా త్రూ డీజీ లాకర్తో కానీ వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ లేని వాళ్ళు డీజీ లాకర్ కానీ మిగతా వాళ్ళకి అయితే వెరిఫై చేసుకోండి. మీకు ఒక పాస్వర్డ్ పెట్టుకొని సో మీకు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమని అని చెప్తుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయింది అంటే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకోసం ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ గవర్నమెంట్ జాబ్స్ టుడే.